చెప్పమ్మా ఏం విషయం? చెట్టు చెరగా ఉండదు మట్టి పొట్టునేసి ఇక్కడ రైతుల్లో ఉండదు మాకు బాగుందంటే చేయాలంట అదే ఏంటో బాగుంది బాగుంది ఎక్కడమ్మా? హనుమాన్ నగర్. తూర్పు పెట్టిన మాకు అయ్యేది ఓకే. వీళ్ళంతా ఆడపిల్లలు ఇప్పుడు. సరే కంప్లైంట్ రాసి పిలిపిస్తాను. పిలిపించి ఎందుకు అలా చేస్తాను బాధపడతాను. అంటే ఇట్లాంటి మార్కులు ఇంట్లోనే ఉంటారు కదా, బయట ఎదుర్కొంటారు. వాళ్ళ చిన్న ఎవరో చిన్న చిన్న సొంత చిన్న అక్కడ మరది అక్కడ కొడుకు లేరు మరి పట్టాలు కనుక లేదు తెచ్చేయలేము తెస్తానంటాడు ఈ రోజు వస్తాను రేపు వస్తానంటాడు ఇంకా మమ్మల్ని గలీజ్ గలీజ్ మాటలు తింటారు మాకు ఎవరు లేరు ఉండేది ఒకడు ఉన్నాడు సార్ కొడుకు వానికి మంచిగా సరే ఏముంటే పని పోతాడు వస్తాడు అంతే అంతే సార్ ఏం మా పిల్లి దాంట్లో పని చేస్తారు కదా గవర్నమెంట్ ఎంప్లాయ్ రాయచూర్లో ఉండరు వాళ్ళు అడిగేదానికి ఆయనే సిండేస్ మీదే ఆయన మాత్రం నీరు ఆయన మాట్లాడుతారు అవి మేము సాధన మాకు చేయాలి పనులు చూసుకొని తింటాము ఇప్పుడు 6 నెలలు ఇంటికాడ ఉన్నామని చిక్కుడు దొరికేకి మాకు తినేకి మన బాడీ ఎంత కట్టుకున్నా కరెంట్ బిల్ ఎంత కట్టాలా కూలి పోతే ఆనందం సార్ లేకుంటలేదు కూలి పోతే పని పోతే ఆనందం లేకుంటలేదు అందరు అడగడం సార్ మా వాళ్ళు అందరు అడగడం న్యాయం చేయాలంటే ఎవరు పట్టించుకుంటే ఇంటి దగ్గర పోతే కానీ తిడుతుంటారు మమ్మల్ని మీ వాల్మీకి నాయకులు ఉన్నారు ఏమైనారు? మీ వీధిలో వాల్మీకి నాయకులు ఉన్నారు కదా, ఏం పట్టించుకోలేదు అందరిని అడిగాము అందరిని అడిగితే ఎవరు పట్టించుకుంటారు ఆ పిల్లలు ఉన్నారని మీకు వాల్మీకులేనా? మీ వీధిలో ఎవరు వాల్మీకి నాయకులు ఎవరు? నాగరాదా? అందరిని అడిగినాము ఏమంటాడు? మీరు పిల్లలు మాట్లాడతామంటే మాట్లాడతామంటే వీళ్ళందరితో అదే సార్ వీళ్ళందరితో ఏగి ఏగి లాస్ట్ కి ఈడన్నా న్యాయం జరుగుతుందని వచ్చింది 5 ఏళ్ళు మా నాయన చచ్చిపోయి మాకు రూపాయి గుడిసో తిండి కాదు ఏదో చేనుల పనికి కూలి పని పోయి చేసుకున్నాం చదువు కూడా సరిగ్గా లేదు ఎవరికి లేదు చదువు అందరి పనులు మీద వాళ్ళే ఎవరు ఇంటికాడ ఉన్నవాళ్ళు లేరు మాకు ఎట్లా నాయనకి జాగ్రత్త చెప్తాను, పిలిపించి మాట్లాడతాను. ఏడు విషయం కనుక్కొని పిలిపిస్తాను. నాకు ఒక అర్జీ రాసి పేపర్ మీద మా పిఏ దగ్గరికి పోతే మీరు రాయించాలి, వాళ్ళే రాసింది. చేసుకొని అక్కడ ఉన్నారు మా మనసు సౌలుతో పోతే కొట్లాడికి వస్తున్నారు మీరుకే ఎవరు వస్తారు? మా చిన్నమ్మ మా చిన్నమ్మ ఎక్కువ కొట్లాడేది వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళ ఎందుకు వచ్చేది, మీ కొట్లాడబడేది? ఇప్పుడు మనం అక్కడ అడిగేదానికి వంట వంశీ మాకు ఎట్లా చేసి మాకు సార్ బాగా కట్టుకుంటా ఫీల్ అయిపోతున్నాం ఏంటిది? ఫోన్ నంబర్ చిన్న చిన్నమ్మ ఫోన్ నెంబర్ నేను పోలీసులకు చెప్తాను, పిలిపిస్తాను. పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ సికి రాసి కంప్లైంట్ రాసిస్తారు, వాళ్ళే రాస్తారు. ఏం పేరు నీ పేరు? మీ పేరు సిఐ గారు నమస్కారం. ఇప్పుడు ఈరమ్మ అని ఒక ఆమె వస్తుందండి మీ దగ్గరికి. వాళ్ళు ఉన్న 5 మంది ఆడపిల్లలట పాపం, పూర్తి చేసుకొని బతుకుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కనీసం కొట్టం ఉంటే వాళ్ళ బంధువులు ఎవరో రాయచూరులో ఉంటారట. ఈ కొట్టాన్ని వాళ్ళకి చెందకుండా బయట వేసేసారు. కూలి చేసి బతుకుతాను, ఎలా బతుకుతాము అని బాధపడుతున్నారు. 5 మంది ఆడబిడ్డలు వచ్చినారు. కొద్దిగా అతను ఎవరో వీళ్ళ ఆ కొట్టాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి ఎవరో పిలిపించి విచారణ చేయండి, వీళ్ళకి న్యాయం చేయాలి. మీకు నీరు పంపుతాను. మా తాతకి మా తాతకి కంటే వాళ్ళని కాదు మా తాతకి
మరి మాకు ఎవరు లేరు ధైర్యంగా ఉండటం ఏం కాదు తల్లి. ఆడబిడ్డలు ధైర్యంగా ఉండాలి, మంచి జరుగుతుంది. ఓకే, ఏదైనా ఇబ్బంది అయితే రండి. సరేనా? మంచిదమ్మా. అప్పుడు న్యాయం చేస్తారు మరి మీకు తెలియదు. అలాగే అమ్మా, తప్పక చేద్దాం. సరేనా? ఈ అమ్మ బిడ్డనే నన్ను చేస్తుంది. అవునా? మరి ఎందుకు తెలుసుకుంటే మాకు ఎవరు లేరు ఎంత నేనున్నా కదా. అది మరి జాగ్రత్త ఇచ్చేయాలి సార్. తినా? కావాలి సార్ చదువుకుంది సార్, బాగా చదువుకుంది. ఇక్కడంటే చదువుకునే రకం చదువుకుంది. ఏం చదువుకున్నావు? అక్కడ లేదు, ఈ పాపడు చదువుకునేది. పని కూడా సార్, ఆ పాపడు చదువుకునేది. ఏం చదువుకున్నావు? న్యాయాలు కరెక్టా? ఇంకా చదువుకో. న్యాయపద్ధతులు ఈ గొడవలు ఎక్కువ ఫీజులు అక్కర్లే. ఎందుకు ప్రభుత్వం వాళ్ళు ఫీజులు అన్ననగర్లో షెడ్ హై స్కూల్ ఉంది కదా, దాంట్లో చదువుతుంది ఇంగ్లీష్. ప్రభుత్వం బడులు ఇబ్బంది ఉంటే అదే బాగున్నాయి. ప్రైవేట్ బడి కంటే ప్రభుత్వం బడి నేను కూడా 10th వరకు ప్రైవేట్ బల్ మన గవర్నమెంట్ బల్లోనే చదువుతాను. గవర్నమెంట్ బడే బాగుంది. నలుగురు కూర్చున్నా మాకు పొడుపు కాదు. బడికి